ఆగస్టు 19 సోమవారం రోజున రాఖీ పౌర్ణమి రాబోతుంది. సోదరీమణులు ఎంతో సంతోషంతో రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి చాలా స్పెషల్. ఈసారి ఇంకా స్పెషల్. ఈసారి పౌర్ణమి కొన్ని యోగాల కలయికతో వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజున శాషయ రాజయోగం, బుధాతిథ్య రాజయోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, విషరాజయోగం, కుబేర యోగం వంటి అద్భుతమైన కలయికలు రూపొందుతున్నాయి. అందుకే ఈ రోజుని ఇంత ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇది మాత్రమే కాదు, రాఖీ పౌర్ణమి రోజున బ్లూ మూన్ కూడా కనిపించబోతుంది. బ్లూ మూన్ అంటే చంద్రుడు రంగు మారడం కాదు, చంద్రుడు మరింత పెద్ద పరిమాణంలో మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇన్ని మంచి శకునాలు ఉన్న రాఖీ పౌర్ణమి రోజు నుంచి కొన్ని రాశుల వారి దిశ మారబోతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆ రోజున చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ పౌర్ణమి రోజున సంభవించే ప్రత్యేక యాదృచ్ఛికాల కారణంగా 6 రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలు రానున్నాయి. ఈ రాఖీ పండుగ నుంచి మేషం, సింహం, ధనుస్సు, మకరం, కుంభ, మీనరాశి వారికి చాలా మేలు జరగనుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ధనలాభం, చేపట్టిన పని ఏదైనా ఆశించిన ఫలితాన్ని చూడటం, ఉద్యోగ విషయాల్లో కూడా మంచి ఫలితాలు రానున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ రాఖీ పౌర్ణమి రోజున ఇన్ని మంచి విషయాలు జరగబోతున్నాయి.